ఒక్క మినిట్ ఇంక్రీజ్ చేసినా కూడా యాంగిల్, ద టోటల్ లైట్ విల్ బి గెటింగ్ రిఫ్లెక్టెడ్. లెట్స్ సే ఇంకొంచెం ఫర్దర్ గా యాంగిల్ ని ఇంక్రీజ్ చేసినాం ఇట్లా. దిస్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ క్లియర్లీ. సో కంప్లీట్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్. డెన్సర్ నుంచి రేరర్ కి, పైన ఎయిర్, ఇది వాటర్. డెన్సర్ నుంచి రేరర్ కి లైట్ ని ప్రొజెక్ట్ చేద్దాం. అప్పుడు లైట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. చూసిలా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మీకు ఓన్లీ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వరకే కనిపిస్తుంది, మిగతా పార్ట్ లో లైట్ రాదు బయటికి. అంటే మరి లైట్ ఏమైనట్టు? లైట్ ఏమైతుందనంటే ఇంటర్నల్ గా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది సార్? ఇది నార్మల్, ఈ యాంగిల్ ఉన్నది చూసిల్లా, ఇది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయితే అప్పుడు లైట్ రే అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా సార్. మరి వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ ఉంటే? ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ ఉంటే ఇట్లా గ్రేజ్ అన్నమాట. కరెక్ట్ గా రాయాలంటే దీన్ని R/D షుడ్ బి గ్రేటర్ దాన్ 0.5. 0.5 అయింది అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ R/D ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే గ్రేజ్ అవుతుంది. ఏది గ్రేజ్ అవుతుంది అని అంటే ఈ లైట్ రే ఉంది చూసిల్లా, ఇది గ్రేజ్ అవుతుంది, మిగతా లైట్ రేస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రాబ్లం లేదు. కానీ మనకేంది కంప్లీట్ లైట్ రిఫ్లెక్ట్ కావాలి. హలో చిల్డ్రన్, ఎట్లున్నారు అందరూ? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ మీ. మై నేమ్ ఇస్ సర్వేష్. టుడేస్ క్లాస్ ఇస్ అబౌట్ TIR, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అండ్ వాటి అప్లికేషన్స్ లైక్ ఫిష్ వ్యూ అయినా, ఆప్టికల్ ఫైబర్స్ ఎట్లా పనిచేస్తాయి, మిరేజెస్ ఎట్లా ఫామ్ అవుతాయి, లూమింగ్ అంటే ఏంటిది, అండ్ మంచి మంచి న్యూమరికల్స్ సూపర్ ఉంటాయి. సో లాస్ట్ క్లాస్ ఒకవేళ రిఫ్రాక్షన్ చూడకుంటే ఆన్ ప్లేన్ సర్ఫేసెస్, అది చూడకుంటే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే స్నెల్స్ లా మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. అసలు వాట్ ఈస్ రిఫ్రాక్షన్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైతే దెన్ ఓకే డన్. సార్ లేదు నాకు రిఫ్రాక్షన్ ఐడియా ఉందంటే ఓకే, నో వరీస్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్, కొంచెం స్కెడ్యూల్ హెక్టిక్గా ఉంటుంది, అందుకే ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గానే వస్తాయి. చూద్దాం, కంప్లీట్ చేసేద్దాం. మోస్ట్లీ రే ఆప్టిక్స్ విత్ ఇన్ ఎ వీక్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ దెన్ వీ కెన్ చూద్దాం, కామెంట్ చేయండి మీకు ఏ చాప్టర్ కావాలి, ఆ చాప్టర్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్. ఓకేనా? ఫైన్. సో చిల్డ్రన్, TIR టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఫస్ట్లీ మనకి లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి పడుతున్నప్పుడు, సో ఆబ్వియస్లీ ఇట్ అండర్గోస్ ప్రాసెస్ కాల్డ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ జరుగుతుంది, బెండింగ్ జరగాల జరగద్దా అనేది డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ విచ్ యూ త్రో. స్ట్రైట్ గా నార్మల్ వైపు త్రో చేసినాం అనుకోండి, బెండింగ్ జరగదు, రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఆబ్లిక్ గా త్రో చేసినాం అనుకోండి, బెండింగ్ కూడా జరుగుతుంది. బెండింగ్ ఈజ్ డ్యూ టు రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఈజ్ నాట్ బెండింగ్. లాస్ట్ క్లాస్ ఒకసారి వినండి. ఓకే రైట్. సో దిస్ ఈస్ లెట్స్ సే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇన్సిడెంట్ రే ఏది ఎక్కడ ఉంటే అది ఫస్ట్ మీడియం. ఓకే, సో μ1, దిస్ ఇస్ μ1, దిస్ ఇస్ μ2. సో దిస్ లైట్ రే విల్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్. ఎప్పుడు బెండ్ అవుతుంది? ఒకవేళ μ2 గ్రేటర్ దాన్ μ1 అయితే. ఈ ప్రాసెస్ లో కొంచెం లైట్ రిఫ్లెక్ట్ కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. పార్షియల్ రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీ ఇమేజ్ మీకు వాటర్ లో కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు ఫిషెస్ ని కూడా అబ్జర్వ్ చేస్తారు. బోత్ ఆర్ ఇమేజెస్ డన్. సో అట్లా రిఫ్లెక్షన్స్ ఉంటాయి, రిఫ్రాక్షన్స్ ఉంటాయి. బట్ రిఫ్లెక్షన్ తక్కువ, ఒక 5 to 10% రిఫ్లెక్షన్, మిగతాదంతా రిఫ్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా వాట్ ఎవర్ మైట్ బి, స్నెల్స్ లా మస్ట్ బి సాటిస్ఫైడ్. అంటే μ1 sin I షుడ్ బి ఈక్వల్స్ టు μ2 sin R. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుకుంటూ పోతున్నా అనుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా పెరుగుతూ పోతుంది. ఎందుకు సార్? ఎందుకంటే μ1 కాన్స్టెంట్, μ2 కాన్స్టెంట్, నువ్వు sin I పెంచినావు, sin I పెంచితే ఈ ఓవరాల్ వాల్యూ పెరుగుతుంది, సో sin R కూడా పెరగాలి, రైట్? అండ్ వై సార్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్? ఎందుకు బెండ్ అవుతుంది అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ. మనకు స్నెల్స్ లా ఏం చెప్తుంది? μ sin I మస్ట్ బి కాన్స్టెంట్ అంటది. జస్ట్ లైక్ బాయిల్స్ లా PV ఈక్వల్ టు కాన్స్టెంట్ లేదా? డన్. ప్రెషర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఏం అవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. ద సేమ్ థింగ్, మ్యూ ఒకవేళ ఒక మీడియంలో ఎక్కువ ఉందనుకో, అక్కడ యాంగిల్ తక్కువ ఉండాలి. ఈ మీడియంలో మ్యూ వాల్యూ ఎక్కువ, సో మ్యూ వాల్యూ ఎక్కువ, అందుకే యాంగిల్ ఏమైంది? తక్కువ ఉంది. ఇక్కడ మ్యూ వాల్యూ తక్కువ, అందుకే యాంగిల్ ఎక్కువ ఉంది. అట్లా డిసైడ్ చేయొచ్చు. ఓకే, డీటెయిల్ గా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. మంచి మంచి న్యూమెరికల్స్, అపారెంట్ డెప్త్, రియల్ డెప్త్ ఫుల్లీ చెప్పినా. ఒకసారి వెళ్ళి చూడండి. నౌ వాట్ ఈస్ TIR?
వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్, టిఐఆర్ అనేది 2 కండిషన్స్ దగ్గర జరుగుతుంది. ఆ 2 కండిషన్స్ ఏంటి అంటే, వన్, ఫస్ట్ థింగ్ ఆబ్జెక్ట్ అనేది డెన్సర్ మీడియంలో ఉండాలి. ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ డెన్సర్ మీడియం. నేను ఆబ్జెక్ట్ అంటున్నా అంటే ఇట్ నీడ్ నాట్ టు బి ఆబ్జెక్ట్, ఇన్సిడెంట్ రేస్. ఇన్సిడెంట్ రేస్ ఎక్కడ ఉండాలి? డెన్సర్ నుంచి రేరర్ కి రావాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ద యాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? డాక్టర్ వచ్చి చెప్తాడు పేషెంట్ చాలా క్రిటికల్గా ఉన్నాడు. క్రిటికల్ అంటే ఇంకా బెడ్ మీద ఉన్నాడు, అటో ఇటో ఎటో అట్లా అన్నమాట. క్రిటికల్ కండిషన్, ఎనీథింగ్ క్రిటికల్ మన ఫిజిక్స్ లో చాలా ప్లేసెస్ లో వస్తుంది. వన్ ఆఫ్ దమ్ ఇస్ క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ అని అంటే బెడ్ మీద లై అవుతున్నట్టు. చూద్దాం డీటెయిల్ గా. సో నౌ లెట్స్ కన్సిడర్ ఇంటర్ఫేస్. ఇది ఒక ఇంటర్ఫేస్. ఏం ఇంటర్ఫేస్ సార్? 2 మీడియమ్స్ ని ఏదైతే సపరేట్ చేస్తుందో దాన్ని ఇంటర్ఫేస్ అని అంటాం. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అని అంటే ఈ డెన్సర్ మీడియం లో ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటే దాన్ని ఫస్ట్ మీడియం అని అనుకోవాలని చెప్పినా కదా. సో దిస్ ఇస్ ఫస్ట్ మీడియం, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ద అదర్ మీడియం ఆబ్వియస్లీ సెకండ్ మీడియం అయిపోతుంది. సో ఇది డెన్సర్ మీడియం. ఐ రైట్ μ1 గ్రేటర్ దాన్ μ2. డన్. ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ నుంచి ఒక రే తీసుకుందాం. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. సో ఇట్ విల్ ట్రై టు గో, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. లెట్స్ సే దిస్ ఈజ్ I1. సో ఎట్లా పోతుంది చెప్పండి ఇప్పుడు? టువర్డ్స్ నార్మలా, అవే ఫ్రమ్ నార్మలా? మీరు ఎంబటే ఏం చేయాలనంటే, సార్ ఇది డెన్సర్ మీడియం సార్, డెన్సర్ మీడియం μ1 గ్రేటర్ దాన్ μ2. ఆల్రెడీ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి యాంగిల్ ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ షుడ్ గో అవే ఫ్రమ్ ద నార్మల్. ఎందుకు? మీరు ఎప్పుడు μ ఇంటూ సైన్ యాంగిల్ మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ రావాలి. ఇక్కడ μ1 ఇంటూ సైన్ I1 చేసిండ్రు. μ1 ఆల్రెడీ ఎక్కువ ఉంది, సైన్ I1 ఒక యాంగిల్ ఉంది. ఇప్పుడు మళ్ళీ R1 కూడా ఎక్కువ ఉన్నది, తక్కువ ఉంది అనుకోండి యాంగిల్. μ2 ఆల్రెడీ తక్కువ, R2 కూడా తక్కువ ఉంది అనుకోండి. తక్కువ ఉండడం అంటే టువర్డ్స్ నార్మల్ బెండ్ అవ్వడం. అంటే ఖచ్చితంగా ఈ R1 అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అప్పుడే కదా మళ్ళీ μ2 ఇంటూ, ఇప్పుడు μ1 సైన్ I1 వాల్యూ, దిస్ మస్ట్ బి ఈక్వల్స్ టు μ2 సైన్ R1 వాల్యూ. ఇక్కడ μ1 వాల్యూ లెట్స్ సే సంథింగ్ 2 అనుకుందాం. ఈ సైన్ I1 చేస్తే సంథింగ్ లైక్ 0.5 వచ్చింది అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు 2 ఇంటూ 0.5 మనకు 1 వచ్చింది. రఫ్ గా రాస్తున్నా వాల్యూస్ మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ μ2 ఆల్రెడీ రేరర్ మీడియం, మీకు ఆల్రెడీ తెలుసు. μ1 గ్రేటర్ దాన్ μ2 అంటే μ2 అనేది తక్కువ, అంటే 2 కంటే తక్కువ కాబట్టి 1 ఉండాలి. అంటే ఈ యాంగిల్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 1 ఉండాలి. అప్పుడే కదా 1 ఇంటూ 1 మళ్ళీ 1 అయ్యేది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ పెరిగిందా తగ్గిందా? పెరుగుతుంది. సో ద లైట్ రే షుడ్ గో అవే ఫ్రమ్ ద నార్మల్. ఇవన్నీ మనము లాస్ట్ క్లాస్ లో మంచిగా డిస్కస్ చేసినాం. డన్. సో ఈ ప్రాసెస్ లో కొంచెం లైట్ రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. నేను చెప్పినా కదా ఖచ్చితంగా పార్షియల్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో ఎంత యాంగిల్ తో ఇది ఇన్సిడెంట్ అయితే అంతే యాంగిల్ తోని రిఫ్లెక్షన్ జరుగుతుంది. నా వాట్ ఐ డిడ్, ఇంకొంచెం ఎక్కువ యాంగిల్ తో ఇన్సిడెంట్ చేసినాం. ఇంకొంచెం ఎక్కువ యాంగిల్ తో ఇన్సిడెంట్ చేస్తే దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, లెట్స్ సే I2. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, లెట్స్ సే R2. మీరు ఇప్పుడు నీట్ గా అబ్జర్వ్ చేయొచ్చు, లైట్ రే అనేది స్లోగా అవే ఫ్రమ్ నార్మల్ ఆర్ టువర్డ్స్ ద మీడియం బెండ్ అవుతుంది. ఇంకా ఇంక్రీజ్ చేద్దాం, ఇంకా యాంగిల్ ఇంక్రీజ్ చేద్దాం. సో నౌ దిస్ ఈస్ లెట్స్ సే సంథింగ్ లైక్ I3. ఈ I3 యాంగిల్ దగ్గర ఏమవుతుందంటే ఈ లైట్ రే గ్రేజ్ అవుతుంది, గ్రేజింగ్ ఇట్లా గ్రేజ్ అవుతుంది. చెప్పినా కదా బెడ్ మీద ఉంది. సో దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ యాజ్ క్రిటికల్ యాంగిల్. సో సింప్లీ ఐ విల్ రైట్ ఇట్ యాజ్ క్రిటికల్ యాంగిల్. ఈ క్రిటికల్ యాంగిల్ దగ్గర ఏమవుతుంది అంటే జనరల్ గా ఈ రిఫ్లెక్టెడ్ రే కదా, ఇక్కడ కూడా ఒక రిఫ్లెక్టెడ్ రే ఉంటుంది. ఇక్కడ మీకు రిఫ్లెక్టెడ్ రే రిఫ్రాక్టెడ్ రే రెండు క్లబ్ అయిపోయి సర్ఫేస్ నుంచి పోతా ఉంటుంది. సో దట్ ఈస్ క్రిటికల్ యాంగిల్. నౌ ఇఫ్ యూ ఇంక్రీజ్ ఫర్దర్, ఒక్క సెకండ్ ఇంక్రీజ్ చేసినా కూడా, ఒక్క మినిట్ ఇంక్రీజ్ చేసినా కూడా యాంగిల్, ద టోటల్ లైట్ విల్ బి గెటింగ్ రిఫ్లెక్టెడ్. లెట్స్ సే ఇంకొంచెం ఫర్దర్ గా యాంగిల్ ని ఇంక్రీజ్ చేసినాం ఇట్లా. దిస్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ క్లియర్లీ. సో కంప్లీట్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ కంప్లీట్ గా. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే మీరు మిర్రర్స్ యూజ్ అనుకోండి కొంచెం ఎనర్జీ వేస్ట్ అవుతుంది. లైట్ షుడ్ ట్రావెల్ త్రూ ద గ్లాస్,
తర్వాత ఆ సిల్వర్ సర్ఫేస్ ని, ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ని హిట్ చేయాలి. మళ్ళీ లైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ని హిట్ చేసినాక మళ్ళీ గ్లాస్ త్రూ ట్రావెల్ చేసి దెన్ వీ కెన్ సీ అవర్ ఫేస్. ఈ ప్రాసెస్ లో కొంచెం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. గ్లాస్ కొంచెం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. మీకు మంచి ఇమేజ్ కావాలి అని అంటే టిఐఆర్ ప్రాసెస్ నుంచి పర్ఫెక్ట్ ఇమేజ్ కనిపిస్తుంది, రైట్? ఎందుకంటే ఎనర్జీ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ వేలో యూజ్ అవుతుంది. లెట్స్ సే దిస్ ఇస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ కదా, లెట్స్ సే సంథింగ్ లైక్ ఐ. ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ తోనే రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. ఇంకా నువ్వు ఫర్దర్ గా ఇంక్రీజ్ చేసినావు అనుకో, ఇంకా రిఫ్లెక్షనే, ఇంకా నో రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఇక్కడతోనే అయిపోయింది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? 90 degrees. చూసిల్లా, రే ఇట్లా పోయేది కాస్త గ్రేజ్ అవుతుంది. వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? 90. ఇక్కడి కంటే నేను చెప్పినా కదా 1 degree అంటే 60 minutes. 1 minute ఇంక్రీజ్ చేసిన యాంగిల్ ఏమవుతుంది? మొత్తం లైట్ అంతా రిఫ్లెక్ట్ అయిపోతుంది, రైట్? సో ఫర్దర్ గా మీరు ఏమైనా చేసుకోండి, రిఫ్లెక్షన్స్ ఇక నో రిఫ్రాక్షన్స్. అంటే లైట్ రే ఒక ఆబ్జెక్ట్ ఒక మీడియంలో ఉందనుకోండి, ఆ ఆబ్జెక్ట్ కనుక మీకు కనిపిస్తలేదు అనుకోండి, దాని మీనింగ్ ఏంటిది? లైట్ రేస్ అసలు మీ కంటి దాకా రీచ్ అవ్వట్లేదు, లోపలనే. ఓకే, సో దట్స్ వాట్ టిఐఆర్. ఈ ప్రాసెస్ ని టిఐఆర్. మీకు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది లైట్, కానీ దీన్ని టిఐఆర్ అని ఎందుకు అంటలేం? ఇక్కడ కూడా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, దీన్ని ఎందుకు టిఐఆర్ అనట్లేదు? ఎందుకంటే పార్షల్ రిఫ్లెక్షన్స్ ఇవి. రిఫ్రాక్టెడ్ రేస్ ఉన్నాయి, అలాంగ్ విత్ రిఫ్రాక్టెడ్ రేస్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. అందుకే యూ షుడ్ నాట్ కాల్ ఇట్ as టిఐఆర్. టోటల్ గా లైట్ రిఫ్లెక్ట్ అయితే అప్పుడు టిఐఆర్. ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్ దగ్గర స్నెల్స్ లా అప్లై చేయండి. వాట్ ఐ కెన్ రైట్, ఇక్కడ యాంగిల్ ఎంత? ఐసి. సో μ1 sin IC is equals to ఇదంతా μ2 sin angle of refraction ఎంత? 90 degrees. Done. So sin 90 value is nothing but 1. I can write like this, μ1 sin IC which is equals to μ2, or else sin IC is equals to μ2 by μ1. ఇది ఫార్ములా. మోస్ట్లీ ఇక్కడ ఎయిర్ ఇస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఎయిర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 1, అంటే μ2 వాల్యూ ఎంత? 1 అయిపోతుంది. అప్పుడు sin IC is equals to 1 by μ. ఇది μ అనుకుంటే μ అయిపోతుంది. సో బెటర్, నా సజెషన్ ఏంటిదంటే మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవడం కంటే ఇట్లా గుర్తుపెట్టుకుంటే బెటర్. దీనికంటే కూడా sin IC which is equals to refractive index of medium with respect to surrounding, లేకపోతే μ12 relative refractive index of first medium with respect to the second medium. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సూపర్. సో whenever we know refractive index of a medium, మనకి దాని క్రిటికల్ యాంగిల్ ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ నుంచే ఇప్పుడు ఇక్కడ క్రిటికల్ యాంగిల్ చెప్పండి. IC is equals to sin inverse 1 by mu r. Done. So 1 by mu r. In case if the surrounding medium is air, I can say IC is equals to sin inverse 1 by mu r. అంతే కదా? సో ఇక్కడ నుంచి if I consider water, ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 4/3, అంతేనా? ఆర్ ఎల్స్ 1.33. నౌ ఐ వాంట్ టు ఫైండ్ క్రిటికల్ యాంగిల్ ఫర్ వాటర్. సో ఇప్పుడు సపోజ్ ఇదంతా వాటర్. సో ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఏ యాంగిల్ దగ్గర మీరు చూస్తే కంప్లీట్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ గ్రేజింగ్ కండిషన్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్ వస్తుంది. ఆ యాంగిల్ కంటే గ్రేటర్ ఉన్నాయి అనుకోండి, కంప్లీట్లీ రిఫ్లెక్షన్స్ పాసిబుల్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కండిషన్ అప్లై చేయండి. సైన్ ఇన్వర్స్ 1 by mu which is equals to critical angle. Refractive index of water ఎంత? 4/3, అంటే రివర్స్ అయిపోతుంది 3/4. సో sin inverse 3/4 is nearly something like 48 degrees, 47 point something ఏదో వస్తుంది, 48 degrees. అంటే దాని మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు ఇన్ కేస్ లైట్ రేస్ అనేవి గ్రేటర్ దాన్ 48 degrees తో హిట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం కావాలి? కంప్లీట్ లైట్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ కావాలి. ద సేమ్ వే వెనెవర్ వి కన్సిడర్ ఫర్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2. ఇప్పుడు క్రిటికల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. IC is equals to sin inverse 1 by mu 1 by 3/2
అంటే సైన్ ఇన్వర్స్ 2/3 విచ్ ఈస్ నియర్లీ 42 degrees. అంటే ఒక యాంగిల్ 42 degrees అండ్ గ్రేటర్ ఉంటే కంప్లీట్లీ రైట్ అనేది రిఫ్రాక్ట్ అవ్వకుండా రిఫ్లెక్టే అవుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్. మీరు అబ్జర్వ్ చేసిల్లా డెన్సిటీ ఏదైతే ఆప్టికల్ డెన్సిటీ ఉందో అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెన్సిటీ ఆప్టికల్ డెన్సిటీ పెరిగినా కొద్దీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంది. డన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంటే క్రిటికల్ యాంగిల్ తగ్గుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ 4/3 అని అంటే 1.33 3/2 అంటే 1.5 ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగింది. క్రిటికల్ యాంగిల్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది క్రిటికల్ యాంగిల్ తగ్గింది. ఇఫ్ యూ కన్సిడర్ డైమండ్ కన్సిడర్ చేద్దాం. డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42. ఇప్పుడు దీన్ని క్రిటికల్ యాంగిల్ కావాలి. క్రిటికల్ యాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 1/μ 2.42. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ నియర్లీ సమ్ 24 degrees వస్తుంది. చూసిలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ ఇంకా ఎక్కువ, సో క్రిటికల్ యాంగిల్ అనేది ఇంకా తక్కువైపోయింది. అంటే ఒక డైమండ్ లో రేస్ విచ్ ఆర్ గ్రేటర్ దాన్ ఏదైతే ఇన్సిడెంట్ రేస్ ఉన్నాయో అవి గనక 24 degrees అండ్ అబవ్ ఉన్నాయనుకోండి అవన్నీ ఏమైతాయి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అంటే లైట్ రేస్ అన్ని లోపలనే డైమండ్ లోపలనే స్ట్రైక్ అవుతా ఉంటాయి. అట్లా డైమండ్ అనేది బ్రైట్ గా గ్లో అవుతుంది. రైట్, డైమండ్ షైన్ లైక్ ఎ డైమండ్ అనేది ఒక పాట ఉంటుంది. జనరలీ డైమండ్స్ డజంట్ షైన్, దే జస్ట్ రిఫ్లెక్ట్ ద లైట్. మళ్ళీ ఆ డైమండ్ ఏం చేస్తారంటే పర్ఫెక్ట్ మనకి న్యాచురల్ గా దొరికే డైమండ్ పెద్దగా ఓన్లీ ప్రొఫెషనల్స్కే తెలుస్తుంది డైమండ్ అని. మీకు చూడడానికి స్టోన్ లెక్కనే ఉంటుంది. దాన్ని చాలా ప్యూరిఫై చేసి మంచి మంచి ఎక్స్పర్ట్స్ తోని కట్టింగ్స్ చేపించి దెన్ దే విల్ మేక్ ద డైమండ్ టు రిఫ్లెక్ట్ మోర్ లైట్. ఓకే, సో ఆల్రెడీ దానికి ఉన్న నేచర్ ఏంటిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, సో లైట్ ని మంచిగా రిఫ్లెక్ట్ చేస్తుంది. దానికి తోడు వీళ్ళు ఆ క్రిస్టల్ ఫినిషింగ్ ఇచ్చుకుంటూ డైమండ్ కటింగ్ ప్రాసెస్ చేసిల్లు అనుకోండి ఇంకా మంచిగా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, డన్. సో చూద్దాం, ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ చూద్దాం టిఐఆర్ మీద. లెట్ మీ షో. రైట్, రూమ్ డార్క్ చేసేసిన కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు లైట్ రేని మనం నార్మల్గా ఇన్సిడెంట్ చేసినాం అనుకోండి, యూ కెన్ సీ రిఫ్రాక్షన్, బెండింగ్ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు లైట్ రేని అలాంగ్ ద నార్మల్ ప్రొజెక్ట్ చేస్తే వితౌట్ ఎనీ బెండింగ్ ఇట్ అండర్ గోస్ రిఫ్రాక్షన్. ఫైన్. ఇప్పుడు డెన్సర్ నుంచి రేరర్ కి, పైన అంతా ఎయిర్, ఇది వాటర్. డెన్సర్ నుంచి రేరర్ కి లైట్ ని ప్రొజెక్ట్ చేద్దాం. అప్పుడు లైట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. చూసేలా. సో దిస్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే నేను ప్రొజెక్ట్ చేయడమే గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసిన. డన్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ టిఐఆర్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇంకా టిఐఆర్ మీద కొన్ని షార్ట్స్ కూడా చేసిన. చూద్దాం మధ్యలో ఎక్కడన్నా కీ కార్డ్స్ లెక్క డిస్ప్లే చేస్తా, ఒకసారి చూడండి. లెట్స్ లుక్ ఎట్ వన్ ప్రాబ్లమ్. లైట్ ఫాల్స్ ఫ్రమ్ ఎ గ్లాస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిండు, mu is equals to 1.5 to air. Find the angle of incidence for which the angle of deviation is 90 degrees అని అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి లైట్ పడింది? ఫస్ట్ థింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్. See, this is light ray, ఇది నార్మల్. We don't know what is angle of incidence, ఇదే ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. జనరల్ గా లైట్ రే అనేది ఈ సర్ఫేస్ లేకపోతే ఇట్లా స్ట్రైట్ గా పోతుండే. దట్ ఈస్ దిస్ యాక్చువల్ పాత్, స్ట్రైట్ గా పోవాలి. ఈ మీడియం ఇంటర్ఫేస్ లేకపోతే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. బట్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ డీవియేషన్ హౌ మచ్ 90 degrees. ఇట్లా పోవాల్సిన లైట్ రే సమ్వేర్ ఇట్లా పోయింది. సో ఇట్ ఈస్ బెండింగ్ హౌ మచ్ యాంగిల్ 90 degrees. 90 degrees బెండ్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అడిగింది ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సింపుల్. ఇది ఐ అయితే ఇది కూడా ఐ అయిపోతుంది. ఇది 90. ఈ యాంగిల్ ఎంత అవ్వాలి? ఎనీ గెసెస్? ఏం లేదు, ఈ మొత్తం కలిపితే 180 కదా. మొత్తం కలిపితే 180 అయినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది రిఫ్లెక్షన్ అంటే దిస్ యాంగిల్ షుడ్ ఆల్సో బి ఐ. ఓకే, సింపుల్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ మొత్తం యాంగిల్ ఎంత? 90 ప్లస్ ఐ ప్లస్ ఐ షుడ్ బి ఈక్వల్స్ టు 180. ఈ మొత్తం యాంగిల్ 180 degrees. సో 2i is equals to 90, i is equals to 45 degrees. So this is the answer. బట్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇట్లా అడుగుతాడు క్వశ్చన్. ఓకే,
సో a light ray incident from let's say ఎయిర్ నుంచి గ్లాస్ అనుకుందాం, ఎయిర్ నుంచి గ్లాస్ అని అనుకుందాం. సో దిస్ ఇస్ నార్మల్. ఇక్కడ ఏమంటాడంటే ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ 90 degrees అని అంటాడు. నేనేం చెప్పినా ఖచ్చితంగా పార్షియల్ రిఫ్లెక్షన్స్ ఉంటాయని చెప్పినా కదా. ఇది ఇన్సిడెంట్ రే, ఇదేంటిది రిఫ్లెక్టెడ్ రే, అండ్ ఇదేంటిది రిఫ్రాక్టెడ్ రే. క్వశ్చన్ అట్లా ఇచ్చిండు. లెట్స్ సే దిస్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అయ్యే ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే 90 degrees ఇచ్చిండు. దిస్ ఇస్ 90, దిస్ ఈస్ 90. నౌ ఇది 90 అయితే ఈ యాంగిల్ ఎంతనో చెప్పండి. ఐ అవ్వదు అది, ఎందుకంటే లైట్ రే బెండ్ అయింది కదా టువర్డ్స్ నార్మల్. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్? కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఐ అనుకోండి, ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 మైనస్ ఐ ఉంటుంది, అంతే కదా. డన్. ఇది 90 మైనస్ ఐ అయితే ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. సో ఈ మొత్తం యాంగిల్ 90 degrees. ఆల్రెడీ ఇది 90 మైనస్ ఐ అంటే ఈ యాంగిల్ ఐ అవ్వాలి. ఇది ఐ అవుతుంది అని అంటే దిస్ యాంగిల్ అగైన్ ఇట్ మస్ట్ బి 90 మైనస్ ఐ, రైట్. సార్ లేదు సార్ అంత కన్ఫ్యూజన్ ఎందుకు అని అనుకుంటే లెట్ ఇట్ బి ఎక్స్, మొత్తం యాంగిల్ 180 తీసుకోండి, మళ్ళీ మీకు అదే వస్తుంది. సో యాంగిల్ ఎంత ఇక్కడ? 90 మైనస్ ఐ. నౌ యూ అప్లై స్నెల్స్ లా. స్నెల్స్ లా mu1 sin I is equals to mu2 sin R. mu1 ఎంత? 1. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే. mu2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ 1.5. sin R యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ is nothing but 90 minus I. sin 90 minus I. sin 90 minus I అంటే cos I. cos I ఎడిపోయింది అనుకోండి tan I. tan I is equals to 3/2. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is tan inverse 3/2. ఇది ఒక క్వశ్చన్, ఇది సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటిది కూడా క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్, రే ఆఫ్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ నార్మల్లీ ఆన్ టు ద ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం. ప్రిజమ్స్ గురించి సపరేట్ లెక్చర్ పెడదాం, మంచి డీటెయిల్ ఉంటుంది ప్రిజం గురించి. ఇక్కడ టూ మచ్ అండర్స్టాండింగ్ ఏం అవసరం లేదు. జస్ట్ యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటే తెలుసు కదా మీకు, ఇన్సిడెంట్ ఫేస్ కి ఎమర్జింగ్ ఫేస్ కి మధ్యలో ఏదైతే యాంగిల్ ఉంటుందో దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకే, అంతే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ప్రిజమ్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా అంత డీటెయిల్ గా చెప్తా. ద రే ఆఫ్ లైట్ కమ్స్ అవుట్ గ్రేజింగ్ ఎమర్జెన్సెస్. ఏం లేదు, ఫస్ట్ ప్రిజం ఉంది, ప్రిజం హ్యాస్ సమ్ యాంగిల్, లెట్స్ సే దిస్ ఇస్ యాంగిల్. సో హౌ హీ ఇన్సిడెంట్ నార్మల్లీ అని అంటే ఇట్లా 90 degrees ఇట్లా ఇన్సిడెంట్ చేసింది. ఇట్లా ఇన్సిడెంట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఎమర్జింగ్ అవుట్ గ్రేజింగ్ ఎమర్జెన్సీ వచ్చింది అన్నట్టు. అంటే అలాంగ్ ద సర్ఫేస్, అదర్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం రే వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం, ఇది 90 degrees అంటే ఇది కూడా 90 degrees. డన్. ఇది యాంగిల్ ఏ అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ ఏ అవుతుంది, అవునా కదా. మొత్తం ఇదంతా రైట్ యాంగిలే కదా. ఇది ఏ, ఇది 90 degrees. దిస్ యాంగిల్ మస్ట్ బి 90 మైనస్ ఏ. డన్. సో మీరు ఇక్కడ నార్మల్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఎంత? 90 degrees. స్నెల్స్ లా అప్లై చేయండి. దీనికి ఏమన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చిండా? అడిగేది అదేనా? వాట్ హీ ఈస్ ఆస్కింగ్, ఇఫ్ 1/2 of the prism is knocked, the same ray emerges with, okay, let it be mu, then refractive index mu అనుకోండి. ఇప్పుడు చూడండి, స్నెల్స్ లా అప్లై. స్నెల్స్ లా, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ యాంగిల్ ఎంత చెప్పండి? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 90 మైనస్ ఏ. దిస్ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ 90 మైనస్ ఏ. ఈ సర్ఫేస్ కి నార్మల్ కి యాంగిల్ 90 degrees ఉంటుంది. అంటే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత? ఏ అన్నమాట, రైట్. సో ప్రిజం హ్యావింగ్ సమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. అప్లై చేయండి స్నెల్స్ లా. మ్యూ ఇంటూ సైన్ ఏ విచ్ ఇస్ ఈక్వల్స్ టు, ఇది ఎయిర్, 1 ఇంటూ సైన్ 90. అంటే మనకు ఒక రిలేషన్ వచ్చింది. ఏం రిలేషన్ అది? సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 1/μ. పక్కకు పెట్టుకుందాం మీరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రిజం లో హాఫ్ ఆఫ్ ద ప్రిజం రిమూవ్ చేసేసిండు, నాక్డ్ ఆఫ్, కట్ చేసేసిండు, రైట్. నౌ ద ప్రిజం లుక్స్ లైక్ దిస్.
ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది ఇప్పుడు a/2 ఉంటుంది. మళ్ళీ లైట్ రే అట్లానే ఇన్సిడెంట్ చేసాడు అలాంగ్ ద నార్మల్ లైక్ దిస్. ఇప్పుడు లైట్ రే గ్రేజింగ్ ఎమర్జెన్స్ ఉండదు. ఎందుకు ఉండదు? ఇంతకుముందు అంటే కంప్లీట్ ప్రిజం ఉంది కాబట్టి గ్రేజింగ్ ఎమర్జెన్స్ ఉంది. మనం ఎగ్జాక్ట్లీ హాఫ్ గా కట్ చేసినప్పుడు ఇక్కడ నుంచే లైట్ రే అనేది ఎమర్జ్ అయిపోతుంది. ఇట్లా ఎమర్జ్ అయిపోతుంది, రైట్? సో హియర్ ఇస్ ద నార్మల్, దిస్ ఇస్ నార్మల్. సో వాట్ హీ ఈస్ ఆస్కింగ్, ఎట్ వాట్ యాంగిల్ ఇట్ ఎమర్జెస్, ఎంత యాంగిల్ తో ఎమర్జ్ అవుతుంది ఈ ఆర్ అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్, డన్. సో ఇది a/2 కదా, ఇది 90 degrees, ఇది కూడా 90, సేమ్ ఇంత ముందు లాగానే. ఇది 90, ఇది a అయితే ఇది 90 మైనస్ a అయింది కదా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది యాంగిల్ 90 మైనస్ a/2 అవుతుంది. ఈ యాంగిల్ ఏమవుతుంది a/2 అయిపోతుంది. ఓకే, అగైన్ అప్లై స్నెల్స్ లా. దిస్ ఇస్ మ్యూ ఇంటూ excuse me, sorry, mu into sin a/2 which is equals to 1 into sin r, done. సో ఈ రెండు సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనకు ఒక రిలేషన్ తెలుసు, sin a అంటే 1/mu అని. సాల్వ్ చేసేద్దాం. రైట్, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో sin a is nothing but 1/mu. సో mu ప్లేస్ లో you can write 1/sin a. సో sin mu ప్లేస్ లో 1/sin a రాయండి. రైట్, సో sin a/2, ఇక్కడ mu ప్లేస్ లో ఏం రాస్తున్నా 1/sin a which is equals to sin r. sin a/2, let it be sin a/2. sin a ని మీరు 2 sin a/2 cos a/2 అని రాయొచ్చు. sin 2a ఫార్ములా ఉంది కదా, అదే ఫార్ములా. సో 2 sin a/2 cos a/2 which is equals to sin r. sin a/2 cancel. 1/2 cos a/2 ని మీరు secant a/2 అని రాయొచ్చు. sin ఇటు వచ్చేస్తే sin inverse. So sin inverse half secant a/2 is nothing but angle r. So అంత యాంగిల్ తోని ఎమర్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిష్ వ్యూ అంటే ఏం లేదు, సి మనకు ఒక చిన్న బల్బ్ ఉంది. ఇప్పుడు ఈ బల్బ్ అనేది గాల్లో ఉంది అనుకోండి, 360 degrees లో మనకి లైట్ రేస్ వస్తాయి, అవును కదా, డన్. అదే బల్బ్ వాటర్ లో ఉంది అనుకోండి, మీకు పైన ఒక సర్కిల్ కనిపిస్తుంది. అంటే సార్ ఆ బల్బ్ లో నుంచి 360 degrees లో లైట్ రావట్లేదా అంటే వస్తుంది, ఫైన్ సార్, ఓకే. ఒక 180 degrees పైకి వచ్చినా కూడా 180 degrees కిందికి పోవాలి కదా. సర్క్యులర్ అంటే ఇట్ ఈస్ నాట్ 180 degrees కదా, సింపుల్ థింగ్. మీకు ఓన్లీ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వరకే కనిపిస్తుంది, మిగతా పార్ట్ లో లైట్ రాదు బయటికి. అంటే మరి లైట్ ఏమైనట్టు, లైట్ ఏమైతుందనంటే ఇంటర్నల్ గా రిఫ్లెక్ట్ అయిపోయింది. ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది సార్? సింపుల్ లాజిక్, ఇది సోర్స్, ఓకే, దిస్ ఇస్ సోర్స్. ఇప్పుడు లైట్ రేస్ అనేవి డిఫరెంట్ యాంగిల్స్ తోని ఇంకొక మీడియం ని అప్రోచ్ అవుతున్నాయి. ఇవన్నీ లైట్ రేస్ కూడా లెస్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉన్నాయి, అందుకే బయటికి రిఫ్రాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ రివర్స్ లో తీసుకుందాం డయాగ్రామ్స్, ఎట్లయినా మిర్రర్ ఇమేజ్ అదేంటి రీట్రేసింగ్ పాత్ లెక్క. సో లైట్ రేస్ ఇక్కడ నుంచి ఇట్లా ఇమాజిన్ చేసుకోండి, ఇది సోర్స్ నుంచి ఇట్లా వస్తున్నాయి, ఓకే. సో దీస్ ఆర్ ఇన్సిడెంట్ రేస్, దీస్ ఆర్ రిఫ్రాక్టెడ్ రేస్, ఇన్సిడెంట్ రేస్, రిఫ్రాక్టెడ్ రేస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పోయే ప్రాసెస్ లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరుగుతలేదా? ఒక పర్టికులర్ యాంగిల్, సి దిస్ ఈస్ ద యాంగిల్, ఏంటిది అది? క్రిటికల్ యాంగిల్. ఇక్కడ ఏమైతుంది? లైట్ రే గ్రేజింగ్ టువర్డ్స్ ద సర్ఫేస్. ద సేమ్ వే సిమెట్రికల్ గా ఇక్కడ కూడా విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్, ఇక్కడ కూడా లైట్ రే ఏమైతుంది? గ్రేజ్ అవుతుంది, ఇట్లా గ్రేజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక లైట్ రే ఇమాజిన్ చేసుకోండి, సమ్వేర్ ఇక్కడ ఇంకో లైట్ రే ఇమాజిన్ చేసుకోండి. సో దిస్ ఆబ్వియస్లీ ఇది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంటుంది. ఈ లైట్ రే అనేది బయటికి ఎమర్జ్ అవ్వకుండా లోపలనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంటే మీకు బయటికి వచ్చే లైట్ అనేది మొత్తం 180 degrees లో రాదు, ఇట్ ఈస్ ట్రైంగ్ టు కమ్ అవుట్. బట్
ఏమైతుంది, ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేయబట్టి ఓన్లీ ఒక సర్టెన్ ఏరియా వరకే వస్తుంది. అంటే ఫిష్ వ్యూ అన్నట్టు, ఫిష్ లోపల నుండి చూస్తే దాని వ్యూ అట్లుంటది అని అర్థం. అందుకే దాన్ని ఫిష్ వ్యూ అని కూడా అంటాం. సో దీంట్లో మనకి టూ మెనీ ఫార్ములాస్ కూడా ఏముండవు. యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ వన్ ఫార్ములా. ఏంటిది అది? సైన్ ఐసి ఈజ్ ఈక్వల్స్ టు 1/μ. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్, ఎక్స్ట్రీమ్ రేస్ తీసుకుంటున్నాం, ఇది నార్మల్, ఎగ్జాక్ట్లీ ఇది క్రిటికల్ యాంగిల్ అని అనుకుందాం. అప్పుడు లైట్ రే ఏమవుతుంది అని చెప్పినా గ్రేజ్ అవుతుంది. డన్. సో ద సేమ్ వే ఇది ఒక ఇన్సిడెంట్ రే. సో దిస్ ఈజ్ ఎ నార్మల్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్ ఉంది అని అనుకుంటే దిస్ విల్ ఆల్సో గ్రేజ్. డన్. సో ఇక్కడ మీరు ఒక బైసెక్టర్ తీసుకుంటే, యాంగులర్ బైసెక్టర్, దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్, రైట్? లైన్ యాంగిల్, ప్లేన్ యాంగిల్ అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక కానికల్ షేప్. సో దిస్ విల్ హ్యావ్ అ సర్క్యులర్ ఏరియా విచ్ ఇస్ πr². మీరు దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేసేయాలి అనుకోండి, దీని రేడియస్ r, దీని డెప్త్ h. లెట్స్ సే దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ μ. ఇది ఎయిర్ అనుకుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. స్నెల్స్ లా అప్లై చేయండి. μ1 sin I is equals to μ2 sin r. What is angle of refraction? 90 degrees. So sin 90 degrees. అప్పుడు sin IC ఎంత అయింది? sin IC is equals to 1/μ. Done. వచ్చిందే వస్తూ ఉంటుంది ఫార్ములా. sin IC నుంచి మీరు tan IC కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సార్ ఎందుకు సార్ sin IC ఉంటే సరిపోతుంది కదా? tan IC తెలిసింది అనుకోండి, మీకు రేడియస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొస్తుంది. ఎట్లా? See, whenever we know IC, so sin opposite by hypotenuse. So adjacent ఏమవుతుంది? μ² - 1. సో ఇక్కడ నుంచి మనకి tan IC వాల్యూ opposite which is 1, adjacent √μ² - 1. ఇది tan IC వాల్యూ, అంతే కదా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి కేర్ఫుల్గా, ఈ కాన్ చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ IC, ఇది డెప్త్ h, ఇది రేడియస్ r. సో ఇక్కడ నుంచి మీకు ఒకవేళ ఆ పైన ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత ఫామ్ అయింది, ఈ ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత అని అన్నాడు. సో మీకు రేడియస్ తెలిసింది అనుకోండి, πr² అని రాయొచ్చు కదా. సో సేమ్ ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి. సో tan IC ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్. బట్ ఆల్రెడీ tan IC అంటే మనకి ఎంత తెలుసు? 1/√μ² - 1. Everything will be given except r. So once r తెలిసింది అనుకోండి, ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఏం రాయొచ్చు? ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ πr². అంతే. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి కూడా చాలా వరకు బుక్స్ లో ఉండదు, అది ఫిజిక్స్ గెలాక్సీలో అయితే ఐ ఫౌండ్ ఇట్, అండ్ ఇంకా కొన్ని బుక్స్ లో కూడా ఉన్నాయి. తక్కువ అన్నట్టు, మన వాల్యూమ్స్ లో జనరల్లీ తక్కువ అది మెన్షన్ చేయడం. సాలిడ్ యాంగిల్. ఇప్పుడు ఒక లైట్ ఉంది, లైట్ లెట్స్ సే 100 వాట్ లైట్, అది 100 వాట్ బల్బ్. ఈ 100 వాట్ బల్బ్ అంటే అది గ్లో అయితే 100 వాట్స్ అవుట్పుట్ ఉంది. ఓకే, ఇన్పుట్ కాదు, అవుట్పుట్ పవర్ 100 వాట్స్. డన్. ఇప్పుడు అదే బల్బ్ వాటర్లో పెట్టేసరికి మీకు కంప్లీట్ పవర్ అవుట్పుట్ ఉండదు కదా. అంటే మోస్ట్ ఆఫ్ ద లైట్ విల్ బి రిఫ్లెక్టింగ్, పార్షియల్ అమౌంట్ ఆఫ్ లైట్ విల్ బి రిఫ్రాక్టింగ్. ఇప్పుడు అవుట్పుట్ పవర్ ఎంత? అర్థమైందా? ఏం లేకపోతే ఇదంతా కాదు. ఎంత పవర్ ఆఫ్ లైట్ కమింగ్ టు ఎయిర్? దట్ ఈస్ ద క్వశ్చన్. డన్. సో ఫర్ దాట్ యూ మస్ట్ నో ద రిలేషన్ బిట్వీన్ సాలిడ్ యాంగిల్ అండ్ ప్లేన్ యాంగిల్. మీకు కోన్ అనేది ఒక 3D షేప్ కదా, లోపల యాంగిల్ అనేది రెండు లైన్స్ కి మధ్యనో రెండు ప్లేన్స్ కి మధ్యన ఉన్న యాంగిల్ కాదు అది, రైట్? సో ఇట్ ఈస్ సాలిడ్ యాంగిల్. మనం ఏరియా లెంత్ తీసుకుంటాం కదా, సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ కి ప్లేన్ యాంగిల్ కి రిలేషన్ ఏంటంటే, ఇఫ్ దిస్ ఈస్ అ కోన్, లెట్స్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ థీటా. ఓకే, సో ఈ థీటా అనేది ప్లేన్ యాంగిల్ ఆర్ లైన్ యాంగిల్ అనొచ్చు. సాలిడ్ యాంగిల్ ని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం, విచ్ ఈస్ 2π × 1 - cos θ. మీకు కంప్లీట్ ప్లేన్ యాంగిల్ అనుకోండి, కంప్లీట్ ప్లేన్ యాంగిల్ ఆర్ లైన్ యాంగిల్ మొత్తం 360 degrees అంటే 2π. ఓకే, కంప్లీట్ ప్లేన్ యాంగిల్. అదే సాలిడ్ యాంగిల్ కాదు, 2π కాదు, 4π అవుతుంది. అంటే వెన్ థీటా ఈస్, ఇఫ్ థీటా ఈస్ π, మీకు 2π × 1 - cos 180 - 1. సో విచ్ ఈస్ 4π. ఇది కంప్లీట్ సాలిడ్ యాంగిల్ అన్నట్టు.
మీకు సాలిడ్ యాంగిల్కి ప్లేన్ యాంగిల్కి ఈ రిలేషన్, ఓకే. అండ్ ఇంకా డీటెయిల్గా నేను గాస్లో చెప్పినప్పుడు చెప్పిన ఎలక్ట్రోస్టాటిక్స్లో గాస్లా అండ్ సాలిడ్ యాంగిల్ అని ఇక్కడ ఒక కార్డ్ ఇస్తాను, ఒకసారి పోయి చూడండి. అక్కడ మీకు సాలిడ్ యాంగిల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఫర్ నౌ యూ జస్ట్ రిమెంబర్ దిస్ రిలేషన్ బిట్వీన్ సాలిడ్ యాంగిల్ అండ్ ప్లేన్ యాంగిల్. ఈ కాస్ θ ఉంది కదా, కాస్ θని మనము 1 - sin² θ అని రాయొచ్చు. √1 - sin² θ. సరే, ఎందుకు రాసుకుంటున్నారు అట్లా? ఎందుకంటే నాకు sin θ వాల్యూ తెలుసు కాబట్టి. ఎంత అది? 1 - 1/μ అంటే 1/μ². అంతే కదా. sin θ is equals to 1/μ. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఒమేగా. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ సాలిడ్ యాంగిల్. అంటే అంత లైట్ అంత యాంగిల్ తో బయటకు వస్తుంది, మిగతాదంతా లోపలనే ఉంటుంది. డన్, ఫైన్. సో ఈ 1 - √1 - μ² ఫర్దర్ సాల్వ్ చేస్తే ఏం చేద్దాం? μ² - 1/μ², 1 - చేయాల్సిన అవసరం లేదు, లెట్ ఇట్ బి. దిస్ ఇస్ ఒమేగా. ఫైన్. ఇప్పుడు ఒకవేళ ఈ బల్బ్ అనేది మొత్తం 360 degreesలో 360 degrees ఇన్ ఆల్ డైరెక్షన్స్ కంప్లీట్ గా సాలిడ్ యాంగిల్, లైక్ స్పియర్, సర్కిల్ కాదు స్పియర్. అప్పుడు కంప్లీట్ సాలిడ్ యాంగిల్ 4π అన్నమాట. ఇది ఎగ్జర్ట్ చేసే పవర్ లెట్స్ సే P0 అని అనుకుందాం. ఓకే, ఈ మొత్తం P0 పవర్ మొత్తం 4π యాంగిల్ తో వస్తుంది కదా. మనకు వచ్చేది ఓన్లీ ఈ పోర్షనే మనకు వచ్చేది, విచ్ ఇస్ హ్యావింగ్ యాంగిల్ ఒమేగా. అంటే ద లైట్ ఆర్ ఎల్స్ ద పవర్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ అవుట్ ఆఫ్ ద వాటర్ ఎంత అనంటే సమ్ P'. టోటల్ పవర్ ఎంత? P0. టోటల్ యాంగిల్ ఎంత? 4π. ఇక్కడ మనకు వచ్చిన యాంగిల్ ఎంత? 2π × 1 - √1 - 1/μ². సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ కొత్తగా మనం ఏం చేయలేదు, జస్ట్ లైక్ మనం లీనియర్ మాస్ డెన్సిటీ, వాల్యూమ్ డెన్సిటీ, చార్జ్ డెన్సిటీ ఇట్లా తీసుకుంటాం కదా. టోటల్ మాస్ బై టోటల్ లెంత్, టోటల్ మాస్ బై టోటల్ ఏరియా అట్లా తీసుకుంటాం కదా. అదే ఇక్కడ కూడా టోటల్ పవర్ ఎంత అంటే P0, టోటల్ సాలిడ్ యాంగిల్ ఎంత? 4π. ఈ పర్టికులర్ పోర్షన్ నుంచి వచ్చే పవర్ ఎంత? P'. దాని యాంగిల్ ఎంత? సమ్ ఒమేగా. ఆ ఒమేగా అంటే ఇదే కదా, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం, అంతే. డన్, రైట్. సో ఇది ఒక్కటి సమ్ ఎక్స్ట్రా నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఏ గ్లాస్ క్యూబ్. సో లెట్స్ సే దిస్ ఇస్ అ గ్లాస్ క్యూబ్. ఓకే, డన్. ఇట్లా ఒక గ్లాస్ క్యూబ్ ఉంది. ఆఫ్ ఎడ్జ్ 1 centimeter, of refractive index 1.5, mu is equals to 1.5, has a spot exactly at the center. ఇక్కడ ఉంది ఆ spot. The area of the cube face that must be covered to prevent the spot from being seen. అంటే ఇప్పుడు ఈ స్పాట్ అంటే లైట్ లెక్క ఇమాజిన్ చేసుకోండి, మొత్తం 360 degrees లో లైట్ వస్తూ ఉంటది. బట్ ఈ కోనికల్ షేప్, ఈ ఫిష్ వ్యూ ఉంది కదా, ఈ ఫిష్ వ్యూ వచ్చిన తర్వాత మిగతా లైట్ అంతా ఏమైతే ఉంటది? ఇంటర్నల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే పైన ఒక డిస్క్ లాగా ఫామ్ అవుతుంది, డిస్క్. సో మీరు ఏం చేయొచ్చు అనంటే, అది ఎంత ఏరియా ఉన్నదో డిస్క్, అంతే ఏరియా ఆఫ్ డిస్క్ తీసుకొచ్చి దాని మీద పెట్టింది అనుకోండి, అప్పుడు లైట్ బయటికి రాదు కదా. సో ఆ ఏరియా ఎంత? సింపుల్ గా ఏరియా ఆఫ్ డిస్క్ ఎంత. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెట్స్ సే ఇట్లా లైట్ ఇట్లా వస్తుంది, ఈ పర్టికులర్ ఏరియా ఆఫ్ ది విషయంలో ఇది కవర్ చేస్తుంది అని అనుకుందాం. అంటే మీరు ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దిస్ విల్ బి క్రిటికల్ యాంగిల్. సో మీకు ఆల్రెడీ ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం లేదు, ఫార్ములా తెలియకుండా ఒక స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. ఏంటిది ఆ స్టెప్? sin IC is equals to 1/μ, tan IC is equals to 1/√μ² - 1. ఇక్కడ నుంచి tan IC అంటే ఏంటిది? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan IC which is equals to, opposite is nothing but radius, adjacent అంటే 1 centimeter కాదు. ఎందుకు? స్పాట్ ఆల్రెడీ సెంటర్ లో ఉంది అని అంటే హైట్ ఎంత అవుతుంది? 0.5 centimeters. సో 0.5 centimeters. డన్. సో ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ మ్యూ వాల్యూ తెలుసు కాబట్టి ప్రాబ్లం లేదు.
sin IC which is equals to mu anta 1.5. So 2/3. ఇక్కడ నుంచి tan IC value, tan IC is nothing but 2/9 minus 4, 5, root 5. అంతే కదా? So 2/√5. So make them equal, R by 0.5 which is equals to 2/√5 కదా, 9 minus 4 అంతే, √5. So √5 done. So 0.5 ని 2 తో మల్టిప్లై చేస్తే it becomes 1/√5. ఇది రేడియస్ ఆఫ్ సర్కిల్. మనకు కావాల్సిన ఏరియా ఏమన్నాడు, మస్ట్ బి కవర్డ్ టు ప్రివెంట్ ద స్పాట్. ఈ స్పాట్ ని మనం చూడొద్దు అంటే ఈ మొత్తం ఏరియాని డిస్క్ తో కవర్ చేయాలి. ఎంత ఉండాలి దాని ఏరియా, πr². సో ఏరియా మస్ట్ బి πr². r² అంటే 1/5. సో π/5 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ నేను సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేయలేదు. 1 సెంటీమీటర్, ఇది 0.5 సెంటీమీటర్స్. మనకు వచ్చే ఆన్సర్ కూడా సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది. గాట్ ఇట్? రైట్. సో కమింగ్ టు ఆప్టికల్ ఫైబర్, కొంచెం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఆప్టికల్ ఫైబర్ దగ్గర. బట్ సింపుల్, చాలా సింపుల్, డెరివేషన్ కూడా వెరీ సింపుల్. ఇక్కడ నుంచి నేను లైట్ రే ని ఇన్సిడెంట్ చేస్తున్నా. ఈ ఐ అంటే ఏంటిది అని అంటే లాంచింగ్ యాంగిల్. లాంచింగ్ యాంగిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ వెరీ ఇంపార్టెంట్? అసలు ఆప్టికల్ ఫైబర్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే, నా వీడియో మీరు అట్లా చూస్తారంటే త్రూ ఆప్టికల్ ఫైబర్స్ కదా. ఇంటర్నెట్ మనకి శాటిలైట్స్ నుంచి కాదు, మనకి అండర్ గ్రౌండ్ లో, ఓషన్స్ లో కేబుల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద లార్జ్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్స్, రైట్. మీకు ఒక సెక్షన్ ని రిమూవ్ చేస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ గా సన్నగా, కొంచెం మనకి హెయిర్ కంటే కొంచెం థిక్గా, రైట్, అట్లా ఉంటాయి అన్నట్టు ఫైబర్స్. అన్ని ఆప్టికల్ ఫైబర్స్. అవే ఇంటర్నెట్ ని క్యారీ చేస్తాయి, ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తాయి త్రూ బైనరీ లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్ దాన్ని మళ్ళీ మనం డీకోడ్ చేసి అంత పెద్ద ప్రాసెస్. సో ఇక్కడ ఫస్ట్ లైట్ రే కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అవుతూనే ఉండాలి. అంటే మీరు లైట్ రేని ఇన్సిడెంట్ చేసింది కదా, ఇన్సిడెంట్ చేస్తే ఫస్ట్ థింగ్ వెన్ ఇట్ గోస్, దిస్ ఇస్ ఎయిర్. ఇదేంటిది? ఇది ఎయిర్. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 1. సో ఎయిర్ నుంచి మీరు లైట్ రేని ఇన్సిడెంట్ చేసిందో, ఆబ్వియస్లీ దిస్ మీడియం ఈస్ హెవియర్ దెన్ ఎయిర్ విచ్ ఈస్ హ్యావింగ్ μ1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో లైట్ రే ఏమవ్వాలి? ఇట్ షుడ్ బెండ్. ఇట్లా బెండ్ అయిపోయింది అంటే ఇక్కడ ఒక యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది విచ్ ఇస్ r. మీరు ఇక్కడ స్నెల్స్ లా అప్లై చేయండి. μ1 sin i. μ1 అంటే ఇక్కడ 1 sin i which is equals to μ2. μ2 అంటే μ1, ఇక్కడ μ1 sin r. డన్. సో ఇప్పుడు sin i వాల్యూ ఎంత వచ్చింది? μ1 into sin r. పక్కకు పెట్టుకుందాం. మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1, రైట్. ఇప్పుడు ఈ లైట్ అనేది రిఫ్లెక్ట్ కావాలి అని అంటే కండిషన్ ఏంటిది? కండిషన్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, ఇది నార్మల్, ఈ యాంగిల్ ఉన్న చూసిల్లా, ఇది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయితే అప్పుడు లైట్ రే అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా. సార్ మరి వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ ఉంటే? ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ ఉంటే ఇట్లా గ్రేజ్ అవ్వాలి. రిఫ్రాక్ట్ కాదు, గ్రేజ్ అవుతుంది. సో మనం ఇన్సిడెంట్ చేసే యాంగిల్లో ఇప్పుడు చూడండి కేర్ఫుల్ గా, ఇగో ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్ అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే మినిమం కేసెస్ రాసుకుంటున్నాం. మినిమం కేసెస్ అని అంటే జస్ట్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్ అని రాసుకుంటాం. జస్ట్ ఈక్వల్ టు, మనకి లాస్ట్ లో జస్టిఫికేషన్ చేస్తాను నేను, నో వరీస్. ఇది క్రిటికల్ యాంగిల్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇది యాంగిల్ 90 degrees. So I can write critical angle plus angle of refraction is equals to 90 అయితే angle of refraction 90 minus critical angle అని రాయొచ్చు. అవును కదా? డన్. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్నెల్స్ లా అప్లై చేయండి. స్నెల్స్ లా అంటే రే ఇట్లా పోతుంది, క్రిటికల్ యాంగిల్ తో హిట్ చేసింది, ద లైట్ రే విల్ అండర్గో రిఫ్రాక్షన్ విత్ అన్ యాంగిల్ 90 degrees అంటే గ్రేజ్ అవుతుంది అని అర్థం. అంతే కదా? ఇప్పుడు ఈ లైట్ రే ఇట్లా పోయింది కదా, ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్ తో హిట్ చేసింది అనుకోండి, లైట్ రే ఏమవ్వాలి? గ్రేజ్ అవ్వాలి. అప్పుడు కండిషన్ రాసుకోండి, μ1 sin IC is equals to this medium is nothing but cladding. So cladding యొక్క refractive index μ2 sin
ఆర్ ఎంత 90 డిగ్రీస్ అంతే కదా. ఇగో ఈ మధ్యలో ఉన్న చూసిలా దాన్ని కోర్ అంటాం. కోర్ ని క్లాడింగ్ తో కవర్ చేస్తాం. క్లాడింగ్ ని మళ్ళీ ఇంకొక ఇన్సులేటింగ్ మీడియం తో కవర్ చేస్తాం. సో దట్ లైట్ మొత్తం లోపలనే ఉండడానికి. ఇక్కడ ఈ క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2, ఈ కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1. μ1 sin IC is equals to μ2 sin R. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది క్రిటికల్ యాంగిల్ దగ్గర 90. సో 90. సో వాట్ ఈస్ sin IC? μ2 by μ1. కీప్ దిస్ aside. ఇది మైండ్ లో పెట్టుకోండి. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్. ఇక్కడ R అని అంటే ఐ కెన్ రైట్ sin I is equals to μ1. sin R ని ఏమని రాసుకోవచ్చు 90 minus IC. సో sin 90 minus IC. 90 minus IC అంటే cos IC. సో μ1 cos IC which is equal to sin I. రైట్. ఇక్కడ I అంటే లాంచింగ్ యాంగిల్, ఇక్కడ IC అంటే క్రిటికల్ యాంగిల్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనకి sin I is equals to ఎంత వచ్చింది? sin I is equals to μ1 into cos IC అంతే కదా. μ1 into cos IC. మరి sin IC ఎంత వచ్చింది? sin IC is nothing but μ2 by μ1 అంతే కదా. చెక్ చేయండి, మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. sin IC is nothing but μ2 by μ1. సో ఫ్రమ్ హియర్ రైట్ cos IC ఎంత? ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత అవుతుంది? μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్ బై μ1. ఈ cos IC వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. sin I is equals to μ1 root μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్ బై μ1. సో ఇక్కడ μ1 gets cancelled. సో I is nothing but sin inverse root μ1 స్క్వేర్ మైనస్ μ2 స్క్వేర్. ఇంకా దీన్ని ఫర్దర్ గా అర్థం చేసుకోండి. దిస్ I is nothing but లాంచింగ్ యాంగిల్. అంటే మీరు ఏ యాంగిల్ తోని లాంచ్ చేస్తే TIR ప్రాసెస్ జరుగుతుంది అనే చెప్తుంది. కానీ ఇంకా అయిపోలేదు, మనకి ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకుందాం ఈ పాయింట్ ని. ఇక్కడ I is equals to sin inverse ఇదంతా వచ్చింది కదా. ఇక్కడ మనము గ్రేజింగ్ కండిషన్ తీసుకున్నాం అంతే కదా. గ్రేజింగ్ కండిషన్ మనకేం జరగాలి? TIR జరగాలి. వాట్ షుడ్ హ్యాపెన్? TIR. సో TIR జరగాలి అని అంటే ఇక్కడ ఇది ఆప్టికల్ ఫైబర్, ఇది ఇంటర్ఫేస్ లైక్ దిస్. సో ఇట్లా మనము ఇది లాంచింగ్ యాంగిల్, ఇది నార్మల్, ఇది లాంచింగ్ యాంగిల్. ఫైన్. సో ఇప్పుడు లైట్ లో ఏమైంది అని అంటే ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ఒకవేళ జస్ట్ గ్రేజ్ అవుతుంది అని అనుకోండి, గ్రేజ్ అయితే దాని మీనింగ్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉన్నట్టు? 90 డిగ్రీస్ ఉన్నట్టు. ఇక్కడ ఎంత యాంగిల్ తో హిట్ చేయాలి? క్రిటికల్ యాంగిల్ తో హిట్ చేయాలి. ఇది ఎంత? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R. డన్. సో ఇక్కడ మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 90, అదే వచ్చింది మనకి IC ప్లస్ R is equals to 90 అని చెప్పేసినాం కదా. ఇక్కడ నీకు TIR జరుగుతుందా? జరగట్లేదు, జస్ట్ గ్రేజ్ అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే దిస్ యాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ కదా. ఈ యాంగిల్ ఖచ్చితంగా క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఖచ్చితంగా నీకు 90 డిగ్రీస్ కావాలి. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఎంత? గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. రైట్. సో ఇది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయింది అంటే లెట్స్ సే ఫస్ట్ కేసులో ఇది ఒక 45 డిగ్రీస్ ఉంది. ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్ 45 అనుకుందాం. ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఒక 45 ఉంది, యాడ్ చేస్తే 90 అయింది. కానీ ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంటేనే కదా TIR జరిగేది. అంటే దిస్ షుడ్ నాట్ బి 45, ఇట్ మస్ట్ బి 46, 1 డిగ్రీ. ఇప్పుడు ఇదెంత ఉండాలి? 44. ఎందుకంటే రెండు కలిపితే 90 డిగ్రీస్ రావాలి. ఈ లాజిక్ అర్థమైంది కదా. ఓకే. సో దిస్ ఇస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ 46 డిగ్రీస్. ఇది 46 అంటే ఈ యాంగిల్ పెరిగినా కొద్దీ ఈ యాంగిల్ ఏమవుతుంది? తగ్గుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైంది? 45 నుంచి 44 తగ్గలేదా? ఒకవేళ ఇక్కడ నేను 50 డిగ్రీస్ తీసుకున్నా అనుకోండి, అప్పుడు ఇది 40 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గుతుంది అని అంటే
ఈ లాంచింగ్ యాంగిల్ ఉంది చూసిల్లా, మనకు స్నెల్స్ లా ఏం చెప్తుంది, ఇది ఎయిర్, ఇది μ1. స్నెల్స్ లా ఏం చెప్తుంది, 1 into sin I which is equals to μ1 into sin R. అంతే కదా, డన్. ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏం కావాలి, ఏమైతుంది, తగ్గుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గుతుంటే బేసిక్ గా యాంగిల్ ఐ కూడా తగ్గుతుంది. ఓకే, సో యాంగిల్ ఐ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఇప్పుడు రివర్స్ లో ఆలోచించండి. రివర్స్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. ఇప్పుడు రివర్స్ లో ఆలోచించండి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఐని తక్కువ చేసేసిన. యాంగిల్ ఐ అంటే ఇది లాంచింగ్ యాంగిల్, క్రిటికల్ యాంగిల్ కాదు, లాంచింగ్ యాంగిల్. యాంగిల్ ఐని తక్కువ చేసేసిన. యాంగిల్ ఐ తక్కువ చేస్తే ఆర్ కూడా తక్కువ అవుతుంది. ఆర్ తక్కువైంది అని అంటే క్రిటికల్ యాంగిల్ ఎక్కువ అవుతుంది. ఎందుకు, క్రిటికల్ యాంగిల్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ మస్ట్ బి 90 degrees. ఆర్ తక్కువైందా, ఆర్ తక్కువైతే ఐసీ ఏమవ్వాలి, ఐసీ అంటే ఇక్కడ యాంగిల్ అనేది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంటుంది, అంటే ఇది ఎక్కువ అవుతా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం, ఈ యాంగిల్ అనేది మాక్సిమం లాంచింగ్ యాంగిల్ అన్నట్టు. మాక్సిమం లాంచింగ్ యాంగిల్ అని అంటే మీకు ఐ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ లైట్ ఇట్లా ఇన్సిడెంట్ చేసావు అనుకోండి, స్ట్రైట్ గా పోతూనే ఉంటుంది. కానీ పైప్స్ బెండ్ అవుతూ ఉంటాయి కాబట్టి అట్లా ఇన్సిడెంట్ చేయరు, ఒక యాంగిల్ తో ఇన్సిడెంట్ చేస్తారు. సో ఇట్లా ఇన్సిడెంట్ చేస్తామంటే యాంగిల్ 0 ఉన్నట్టే కదా, అప్పుడు ఇంకా లోపలనే ఉంటుంది కదా లైట్ రే, ప్రాబ్లం వెళ్ళలేదు కదా. మినిమం యాంగిల్ ఉంచుకోవాలి. ఎంత మినిమం యాంగిల్ ఉంచుకుంటే అంత సూపర్ గా రిఫ్లెక్షన్ జరుగుతుంది. అట్లా అని చెప్పి ఒకటే యాంగిల్ లో మనం చేయలేం కదా, సో దానికి ఒక రేంజ్ ఉంటుంది. సో వాట్ ఈస్ మాక్సిమం లాంచింగ్ యాంగిల్ అని అంటాడు. మాక్సిమం లాంచింగ్ యాంగిల్ అంటే ఏం చెప్తారు, మీరు లైట్ రేని ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొస్తున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొస్తుంటే ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. క్రిటికల్ యాంగిల్ అంటే ఇక్కడ ఇన్సిడెంట్ చేసే యాంగిల్ ఏమైతా ఉంటుంది, ఇక్కడ ఇన్సిడెంట్ చేసే యాంగిల్ తగ్గుతా ఉంటుంది. ఓకే, అట్లా తగ్గి క్రిటికల్ యాంగిల్ వరకు రావచ్చు. క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువైంది అనుకోండి, అప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది, రిఫ్లెక్షన్ జరగదు. ఓకే, సో సింపుల్ లాజిక్. మీకు ఈ లాంచింగ్ యాంగిల్ ఉంది కదా, లాంచింగ్ యాంగిల్ ఎంత తక్కువ ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంత తక్కువ ఉంటుంది, ఈ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. సో టిఐఆర్ పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మాక్సిమం లాంచింగ్ యాంగిల్ అని అంటే ఇట్ క్యాన్ బి, యాంగిల్ అనేది తక్కువ ఉండొచ్చు ఆర్ ఈక్వల్ ఉండొచ్చు దాన్ సైన్ ఇన్వర్స్ రూట్ μ1² మైనస్ μ2². యాంగిల్ తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు, ఈక్వల్ ఉంటే జస్ట్ గ్రేజ్ అవుతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం అసలు టిఐఆర్ జరగదు. ఇది కండిషన్ అన్నమాట. ఓకేనా, దీనికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం చూద్దాం. సింపుల్ ప్రాబ్లం. A rod made up of glass 1.5 at a square cross section is bent as shown. ఇది ఫిగర్ ఇట్లా యూ షేప్డ్ గా బెండ్ చేసిండు. ఇది ఒక సెమీ సర్కిల్, ఇది ఇంకొక సెమీ సర్కిల్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ క్యాపిటల్ ఆర్, దీని థిక్నెస్ అనేది డి అని ఇచ్చిండు. మనకి ఓ నుంచి పీకే క్యాపిటల్ ఆర్, దీని థిక్నెస్ డి అని ఇచ్చేసిండు. స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఏరియా కాబట్టి లైట్ రేస్ ఇట్లా పైకి పోతున్నాయి. ఎన్నైతే పోతున్నాయో ప్రతి ఒక్క లైట్ రే మళ్ళీ కిందికి వస్తుంది. ఐ మీన్ కంప్లీట్లీ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఒక్క రే కూడా రిఫ్రాక్ట్ అవ్వకుండా కంప్లీట్లీ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. ఓకే, అదే క్వశ్చన్ ఇక్కడ. Referring to the diagram, D is the width of the side and R is the radius of the inner semicircle. Find the maximum value of D by R. D అంటే width, క్యాపిటల్ R అంటే చిన్న సెమీసర్కిల్ ఉంది కదా దాని రేడియస్, దీని రేడియస్. సో D by R వాల్యూ ఎంత, సో దట్ all the light rays entering the glass through the surface A emerges from the, అది మొత్తం ఎమర్జ్ అవ్వాలట B through B. అంటే లైట్ రేస్ ఎంత అయితే ఇన్సిడెంట్ అవుతాయో మొత్తం లైట్ రేస్ ఎమర్జ్ అయితే అప్పుడు డి బై క్యాపిటల్ ఆర్ వాల్యూ ఎంత. సూపర్ క్వశ్చన్ ఇది. ఓకే, ఫస్ట్ ఒక కీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి కీ పాయింట్ ఏంటంటే మీరు ఒక రే కన్సిడర్ చేయండి. ఇగో ఈ పాయింట్ పి ఉన్నది కదా, దిస్ ఈస్ పాయింట్ పి, ఇది పాయింట్ పి, ఇక్కడ నుంచి సెమీ సర్కిల్ ఉంది. ఓకే, డన్. ఇప్పుడు మీరు లైట్ రే, ఈ కార్నర్ లైట్ రే తీసుకోండి ఫస్ట్. సార్ ఎందుకు సార్ ఇదే లైట్ రే తీసుకుంటాను నేను చెప్తా. ఫస్ట్ లెట్స్ టేక్ దిస్ లైట్ రే. ఈ లైట్ రే కనుక రిఫ్లెక్ట్ అయిందనుకో, ప్రతి ఒక్క లైట్ రే రిఫ్లెక్ట్ అయినట్టే.
హౌ లెట్స్ సే ఇప్పుడు చూద్దాం ఈ లైట్ రే, ఇప్పుడు ఈ లైట్ రేస్ ఏదైతే కార్నర్ నుంచి వస్తున్నాయో ఆ లైట్ రే తీసుకుందాం. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇగో ఇది సెంటర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ విచ్ ఇస్ O. ఓకే, సో ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కదా, ఈ యాంగిల్ అనేది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంటే ఇట్లా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? మీకు ఇక్కడ పర్ఫెక్ట్ గా ఇక్కడ గీస్తా చూడండి, ఇట్లా లైట్ రే ఇట్లా వచ్చింది. ఓకే, దిస్ యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. అప్పుడు ఈ లైట్ రే ఏమవుతుంది, కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇట్లా వస్తుంది అన్నమాట కిందికి. ఓకే, సో ఈ లైట్ రే ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయింది అనుకోండి, మిగతా అన్ని రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. దాన్ని ఎట్లా జస్టిఫికేషన్ చేద్దామని అంటే ఇక చూద్దాం. సో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అని అనుకుందాం. సో ఇక్కడ సమ్ యాంగిల్ ఉంటుంది, వి డోంట్ నో దిస్ యాంగిల్, లెట్ ఇట్ బి సంథింగ్ లైక్ ఎక్స్. ఇది మాత్రం 90 degrees కదా. ఓకే, డన్. ఇప్పుడు ఇంకొక లైట్ రే తీసుకుందాం ఇట్లా. అరే, ఇంకొక లైట్ రే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ గీయండి. నార్మల్ అంటే ఏంటిది, టువర్డ్స్ రేడియస్ కదా. ఇప్పుడు ఈ యాంగిల్ చూడండి, ఇది దీనికంటే ఎక్కువ ఉంది, అవునా కదా. ఇక్కడ క్రిటికల్ యాంగిల్, లెట్స్ సే దిస్ యాంగిల్ ఇస్ సంథింగ్ లైక్ 40 degrees అని అనుకుందాం. ఇప్పుడు ఈ యాంగిల్ గ్రేటర్ దాన్ 40 degrees ఉండదా? ఉంటది. ఇదే రిఫ్లెక్ట్ అయినప్పుడు గ్రేటర్ దాన్ 40 degrees ఉంటే రిఫ్లెక్ట్ కాదా? అవుతుంది. అందుకే మీరు ఈ లైట్ రే కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, మిగతా అన్ని లైట్ రేస్ రిఫ్లెక్ట్ అయిపోతున్నట్టే. సింపుల్ లాజిక్. డన్ డన్. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కండిషన్. లెట్స్ సే ఇగో ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా ఇక్కడ. లెట్స్ సే దిస్ ఇస్ సమ్ యాంగిల్, క్రిటికల్ యాంగిల్ అని తీసుకుందాం. ఐసి క్రిటికల్ యాంగిల్ దగ్గర ఏమవ్వాలి, రే గ్రేజ్ అవ్వాలి. ఫైన్. ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ R, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేడియస్ ఎంత, R. ఇదేంటిది, ఇది ఎక్స్ట్రా విడ్త్. ఆ విడ్త్ ఎంత, D. సో దిస్ ఇస్ D. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి R, ఇది D. అంటే ఈ మొత్తం ఏమవుతుంది, R ప్లస్ D. డన్, రైట్. సో ఫ్రమ్ హియర్ ఐ కెన్ రైట్ సింప్లీ sin IC is equals to R by R plus D. అయిపోయింది. కదా. కానీ మనకేం తెలుసు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఫాల్స్, ఇఫ్ ద లైట్ ఇన్సిడెంట్స్ విత్ క్రిటికల్ యాంగిల్, అప్పుడు నేనేం రాయొచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇంటూ సైన్ ఐసి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. ఎందుకు, ఐసీతో ఇన్సిడెంట్ చేస్తే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 అవుతుంది. అవుట్ సైడ్ మీడియం ఏరియా కాబట్టి ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ 1. అప్పుడు సైన్ ఐసి ఎంత అయింది, 1/μ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఇట్ ఈస్ గివెన్ యాజ్ 1.5. సబ్స్టిట్యూట్ చేయండి. సో సైన్ ఐ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1/μ, అంటే 1/3/2 విచ్ ఇస్ 2/3. ఈ 2/3 ని మీరు యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్, 2/3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు R by R plus D. రైట్. దీన్ని సింప్లిఫై చేసి అనుకోండి, మనకు కావాల్సింది D/R రేషియో. సో D/R అని అంటే 3R plus is equals to 2R plus 2D. So 3R minus 2R is R. R by D is equals to 1/2 which is equal to 0.5. Right? Right. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈక్వల్స్ టు అని ఎందుకు రాసేది సార్? సి, మనము ఇక్కడ ఒక కండిషన్ ఏం తీసుకోవాలి అని అంటే, ఇక్కడ సైన్ ఐసి ఉంది చూసిల్లా, సైన్ ఐసి యాంగిల్ అనేది గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి కదా, అప్పుడే కదా కంప్లీట్లీ రిఫ్లెక్షన్స్ పాసిబుల్ అయితే. అయితే మనము ఎగ్జాక్ట్లీ క్రిటికల్ యాంగిల్ అని తీసుకొని చేసినాం, బట్ యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో, వాట్ ఎవర్ దిస్ యాంగిల్, సమ్ ఐఓ ఏదో ఒకటి, ఆ సైన్ ఐ అనేది గ్రేటర్ దాన్ 1/μ ఉండాలి. అట్లా తీసుకోవాలి మనం కండిషన్. సో బేసిక్ గా మీకు న్యూమెరికల్స్ లాగా ఉంటే ప్రాబ్లం లేదు, బట్ రిలేషన్ లాగా అడిగితే దిస్ సైన్ ఐ మస్ట్ బి గ్రేటర్ దాన్ 1/μ. రైట్. సో సైన్ ఐ మస్ట్ బి గ్రేటర్ దాన్ 1/μ అనుకోండి. సైన్ ఐ అంటే మనకి R ప్లస్ డి అని కూడా వచ్చింది, అంటే ఈ R/R+D కూడా ఖచ్చితంగా గ్రేటర్ ఉండాలి. ఓకేనా. సో ఇట్లా గ్రేటర్ రిలేషన్ పెట్టుకుంటే వాట్ యూ విల్ బి గెటింగ్, సో 2R సేమ్ 2R plus 3R should be greater. Okay,
సో ఇప్పుడు ఆర్ బై డి షుడ్ బి గ్రేటర్. కరెక్ట్ గా రాయాలని అంటే దీన్ని ఆర్ బై డి షుడ్ బి గ్రేటర్ దాన్ 0.5. 0.5 అయింది అనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఎగ్జాక్ట్లీ ఆర్ బై డి ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే గ్రేజ్ అవుతుంది. ఏది గ్రేజ్ అవుతుంది అని అంటే ఈ లైట్ రే ఉంది చూసిలా, ఇది గ్రేజ్ అవుతుంది. మిగతా లైట్ రేస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రాబ్లం లేదు. కానీ మనకి ఏంది, కంప్లీట్ లైట్ రిఫ్లెక్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఎంత లైట్ పోయిందో ఇక్కడ నుంచి అంతే లైట్ రావాలి, అంటే ఇది కూడా రిఫ్లెక్ట్ కావాలి. అందుకే ఈ కండిషన్ మీరు గ్రేటర్ దాన్ అని తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆన్సర్. ఓకే, సో హవెవర్ ద రేషియో ఇస్ 0.5. ఆర్ బై డి ఈస్ గ్రేటర్ దాన్ 0.5, 100% కరెక్ట్, రైట్? సో దట్స్ ఇట్ చిల్డ్రన్ ఫర్ టుడేస్ క్లాస్. యాక్చువల్ గా మీకు లూమింగ్ ప్రాసెస్, మిరేజెస్ అనేది వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇట్లా ఒక మీడియం తీసుకున్నారు, లెట్స్ ఏ లూమింగ్. లూమింగ్ అంటే కోల్డ్ టెంపరేచర్స్ లో మనకి షిప్ పైకి తేలినట్టుగా అనిపిస్తుంది, రైట్? ఇక్కడ ఒక షిప్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక షిప్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక గ్రేడియంట్ సెటప్ అవుతుంది. అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టెంపరేచర్స్ చేయబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ కూడా వేరీ అవుతాయి. మనం జనరల్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ అని తీసుకుంటాం, కానీ జనరల్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రియాలిటీలో కాన్స్టెంట్ ఉండవు, టెంపరేచర్ తోని డిపెండ్ అయి ఉంటుంది. అంతెందుకు, సింపుల్, బాటమ్ మోస్ట్ లేయర్ ఉన్నది అట్మాస్ఫియర్ లో, డెన్సర్ గా ఉంటుంది. మీరు పైకి పోతున్నా కొద్ది, అంటే కింద కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఈ గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి. పైకి పోతుంటే మీకు టాప్ మోస్ట్ లెవెల్ లో హైడ్రోజన్, హీలియం గ్యాస్ ఉండదా? అంటే కింద నుండి పైకి పోతుంటే అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా అట్లనే తగ్గుతుంది, తగ్గడమో పెరగడమో, సంథింగ్ హ్యాపెన్స్ డిపెండింగ్ ఆన్ టెంపరేచర్, రైట్? అందుకే మీకు సమ్మర్ సీజన్ లో మిరేజెస్ ఫామ్ అవ్వడం, కోల్డ్ ఉంటే లూమింగ్ ప్రాసెస్ జరగడం. ఓకే, ఇట్లా మనకి వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ తోని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూడండి, ఇక్కడ నుంచి మీకు లైట్ రే ఇట్లా ఎంటర్ అవుతుంది, రైట్? ఇక్కడ అన్ని డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్. ప్రతి లేయర్ డిఫరెంట్ డెన్సిటీ ఉంటుంది. ఇది బాగా కూల్గా ఉన్నది అనుకోండి, కూల్గా ఉన్నదానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో లైట్ రే ఎప్పుడైనా డెన్సర్ నుంచి రేరర్ పోయేటప్పుడు ఇట్ విల్ గో అవే. ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఏమవుతుంది, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు లైట్ రే విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్ బ్యాక్. నేను ఇక్కడ నుంచి చూస్తున్నా అనుకోండి, నాకు ఈ షిప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లూమింగ్ ప్రాసెస్. మీకు దీనికి రిలేటెడ్ న్యూమరికల్స్ కాన్సెప్ట్, మంచి న్యూమరికల్స్ ఇంకా చేస్తే మీకు వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో నుంచి డౌటే ఉండదు. ఎందుకంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ ఉంటే ఎవరైనా చేస్తారు. ఒకవేళ కొంచెం అడ్వాన్స్ గా ప్రాబ్లం అడగాలి అని అంటే దే మైట్ ఆస్క్ వేరియబుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రైట్? సో చిన్న లాజిక్స్ అని సింపుల్ గా సాల్వ్ చేస్తుంది, పెద్ద టైం కూడా పట్టదు. మీకు బేసిక్ ఇంటిగ్రేషన్ ఐడియా ఉంటే సరిపోతుంది. డన్. సో దట్స్ ఇట్ చిల్డ్రన్ ఫర్ టుడేస్ క్లాస్. ప్రాక్టీస్ చేయండి మంచిగా, మీ కొన్ని న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయండి దీనికి రిలేటెడ్. ఎక్కువ ఏమి ఉండవు, టీఐఆర్, ఫిష్ వ్యూ, ఆప్టికల్ ఫైబర్స్ చాలా తక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్. సో హార్డ్లీ మీరు ఒక 1 hour కూర్చుంటే అయిపోతుంది. ఏదన్నా వాల్యూమ్లో నుంచి అన్నా, రెఫరెన్స్ బుక్స్ నుంచి అయినా చేయండి. ఏదన్నా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీకు ఏదన్నా టాపిక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, లైక్ సార్ ఎలక్ట్రోమాగ్నెటిజం అయినా సంథింగ్ ఏదో ఒకటి చేయండి, అది తొందరగా చేసేద్దాం. సో డిపెండింగ్ ఆన్ హౌ మెనీ స్టూడెంట్స్ విల్ కమెంట్, సో దాన్ని బట్టి ఆ టాపిక్ చేసేద్దాం వీడియో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. రే ఆప్టిక్స్ కూడా ఐ విల్ మేక్ ఇట్, I'll try to complete as soon as possible. Don't worry. So keep practicing. Keep yourself busy. Thank you. Bye-bye.